Hello guys, welcome to our YouTube channel Learn with Akshay. ఇవాళ మనము రీజనింగ్లో నెంబర్ అనాలజీ గురించి తెలుసుకుందాం. ఇందులో మనకి ఈ వీడియోలో బేసిక్స్ చూద్దాము, ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో అడ్వాన్స్ లెవెల్ చూద్దాం. బేసిక్స్ అంటే ఫస్ట్ మనకి నెంబర్ అనాలజీలో ఏ క్వశ్చన్స్ అయినా మనకి ఒకటి స్క్వేర్ మీద బేస్ అయి ఉంటాయి, స్క్వేర్స్ మీద, అండ్ సెకండ్ వచ్చేసి క్యూబ్స్, థర్డ్ వన్ వచ్చేసి మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, ఫోర్త్ వన్ వచ్చేసి అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఏవైనా సరే నెంబర్ అనాలజీలో ఈ 4 టైప్స్ మీద వెరీ అయి ఉంటాయి. ఈ 4 టైప్స్లో వస్తాయి మీకు క్వశ్చన్స్. ఇప్పుడు స్క్వేర్స్ అంటే మనకి సపోజ్ ఎట్లా ఇస్తారంటే క్వశ్చన్స్ 5/26 క్వశ్చన్ మార్క్ ఇస్తాడు. ఇప్పుడు ఇది ఎలా చేస్తాము? 5 స్క్వేర్ ఎంత మనకి? 5 స్క్వేర్ ఎంత? 25 కదా, ప్లస్ 1 అంటే 26 వచ్చింది కదా. సేమ్ అలాగే 6కి చేయండి. 6 స్క్వేర్ ఎంత మనకి? 36 ప్లస్ 1 చేయండి 37. అదే ఇక్కడ ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంది క్యాల్కులేషన్ ఫార్ములా ఏం యూజ్ చేసామంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఫార్ములా యూజ్ చేసాం. ఇక్కడ సపోజ్ క్యూబ్స్లో ఎలా అంటే మనకి 2:10 3:? క్వశ్చన్ మార్క్ అంటాడు. 2 క్యూబ్ ఎంత మనకి? 2 క్యూబ్ ఎంత? 8 కదా, 8 ప్లస్ 2 చేస్తే 10 వస్తుంది, అంతే కదా. సేమ్ 3కి 3 క్యూబ్ ఎంత? 3 హోల్ క్యూబ్ వచ్చేసి మనకి 27 ప్లస్ 2 చేయండి ఇంకో, అప్పుడు ఎంత వస్తుంది మనకి? 29. అదే ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏం యూజ్ చేస్తాం? ఎక్స్ క్యూబ్ ప్లస్ 2 ఫార్ములా యూజ్ చేస్తాం. ఇప్పుడు మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి, 4:25 6 ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏంటి మనం ఎలా రాయొచ్చు? 25 రావాలంటే 4 × 5 + 5 అంటే 25 కదా. 4 5s 20 ప్లస్ 5 అంటే 25 వచ్చింది కదా. సేమ్ అలాగే 6కి 6 × 5 + 5 6 5s 30 ప్లస్ 5 ఎంత మనకి? 35 కదా. అదే ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఇలా మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఇంటూ 5 + 5 ఇవ్వచ్చు, ఇంటూ 6 + 6 ఇవ్వచ్చు, లేదంటే ఇంటూ 7 + 4 అలా ఎలా అయినా రావచ్చు మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఇంకా అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ మీద కూడా మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ మనము బేసిక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రాబ్లం 111 ఫ్రమ్ బేసిక్ లెవెల్ క్వశ్చన్ టు అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్, వీటి మీద చూద్దాం ఇవాళ మనము. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు? 25:343. సేమ్ ఇలాగే ఇంకోటి ఏది వస్తుందో ఆప్షన్స్లో వెరిఫై చేయమంటున్నాడు. ఈ లాజిక్ ఎక్కడ యూజ్ అవుతుంది? ఫస్ట్ దీనికి చూడండి, 25:343 అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం యూజ్ అవుతుంది? 25ని ఎలా రాయొచ్చు? 2 + 5 ఎంత మనకి? 25ని డివైడ్ చేసి 2 + 5 7 వస్తుంది. 7 హోల్ క్యూబ్ ఎంత మనకి? 343 వచ్చింది. 7 క్యూబ్ 343. సేమ్ అలాగే ఇదే లాజిక్ ఏ ఆప్షన్స్లో వెరిఫై అవుతుందో చూడండి. 34 ఉంది. 3 + 4 ఎంత మనకి? 7 కదా. 7 క్యూబ్ 510 కాదు. 30 3 + 0 3 క్యూబ్ 729 కాదు. 29 ఉంది. 2 + 9 ఎంత మనకి? 11 క్యూబ్ వచ్చేసి 121 అంటే కాదు. నెక్స్ట్ వచ్చేసి 24 2 + 4 ఎంత మనకి? 6 వస్తుంది. 6 క్యూబ్ ఎంత మనకి? 216. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. సేమ్ ఇక్కడ యూజ్ చేసిన లాజికే ఇక్కడ అప్లై అవుతుంది. మనకి నెంబర్ అనాలిసిస్ చేయాలంటే మీకు 1 to 30 వరకు స్క్వేర్స్ అన్నీ గుర్తుండాలి. 1 నుంచి 30 అన్ని స్క్వేర్స్ కంపల్సరీ గుర్తుండాలి. అండ్ 1 to 20 ఆర్ 30 వరకు క్యూబ్స్ కూడా గుర్తుండాలి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, అంటే హ్యాండ్స్లో ఉండాలి, ఇమీడియట్ క్యాల్కులేషన్ అయి ఉండాలి. 1 to 30 స్క్వేర్స్ ఏం అడిగినా చెప్పేటట్టు, 1 to 30 క్యూబ్స్ అడిగినా చెప్పేటట్టు ఉండాలి. సో ఈ క్వశ్చన్ని ఇంకోలా కూడా ఇవ్వచ్చు మనకి, ఇలా ఇచ్చి ఇలా ఇవ్వకుండా. ఎలా అంటే 25:343 24 క్వశ్చన్ మార్క్ అంటాడు. ఇలా ఇచ్చినా సరే సేమ్ క్వశ్చన్, సేమ్ ఇదే క్వశ్చన్ ఇలా కూడా ఇస్తాడు. ఈ క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుందో కనుక్కోండి. సేమ్ ఈ రెండింటి మధ్య లాజిక్ కనుక్కోవాలి అండ్ అప్పుడు
అదే లాజిక్ ఇక్కడ అప్లై చేసి వెరిఫై చేసుకోవాలి ఆప్షన్స్ అలా ఇది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. సేమ్ లాజిక్ ఇక్కడ యూజ్ అవుతుంది. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి, 72:25 ఇచ్చాడు. సేమ్ లాజిక్ దీనికి ఉన్నది యూజ్ చేసి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందని అడుగుతున్నాడు. 72:25 కదా ఫస్ట్, 72:25. ఇక్కడ ఏం యూజ్ అవుతుంది? 72ని 7 - 2 రాయొచ్చు కదా. 7 - 2 అంటే 5. 5 స్క్వేర్ ఎంత మనకి? 25 వస్తుంది. సేమ్ ఇదే లాజిక్ ఏ ఆప్షన్స్లో వెరిఫై అవుతుందో చూడండి. ఫస్ట్ ఏ ఆప్షన్ చూద్దాం. 28 ఉంది. 8 - 2 ఎంత మనకి? 6 వస్తుంది. 6 స్క్వేర్ ఎంత మనకి? 36. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇందాక క్వశ్చన్లో మనము అడిషన్ ఇంకా క్యూబ్స్ చూసాం. అంటే మనకి 2 + 5 = 7 హోల్ క్యూబ్ అని 343 కదా. ఇలా అడిషన్ అండ్ క్యూబ్స్ చూసాం ఇందాక ఫస్ట్ క్వశ్చన్లో. ఇక్కడ సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికి సబ్ట్రాక్షన్ ఇంకా స్క్వేర్స్ ఈ రెండు కాంబినేషన్ చూస్తున్నాం. ఇలాగే మీకు డిఫరెంట్ ఇవ్వచ్చు. అడిషన్ స్క్వేర్స్ ఇవ్వచ్చు, సబ్ట్రాక్షన్ క్యూబ్స్ ఇవ్వచ్చు, మల్టిప్లికేషన్ స్క్వేర్స్ ఇవ్వచ్చు, లేదంటే డివిజన్ ఇంకా స్క్వేర్స్, అలా డిఫరెంట్ టైప్స్ ఇవ్వచ్చు. సో మీరు ఫస్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఏ క్వశ్చన్కి ఏ లాజిక్ యూజ్ చేయాలనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. సేమ్ లాజిక్ యూజ్ అవుతుంది ఈ రెండింటికి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమన్నాడు? సెలెక్ట్ ద ఆప్షన్ రిలేటెడ్ టు థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ సెకండ్ టర్మ్ రిలేటెడ్ టు ఫస్ట్ టర్మ్ అండ్ సిక్స్త్ టర్మ్ రిలేటెడ్ టు ఫిఫ్త్ టర్మ్ అన్నాడు. అంటే థర్డ్ టర్మ్కి రిలేట్ అయ్యే ఆప్షన్ ఏదో కనుక్కోమని. ఎలా అంటే ఈ రెండింటికి రిలేషన్ ఎలా ఉందో ఆ విధంగా ఇక్కడ ఏమొస్తుందో కనుక్కోవాలి. అది థర్డ్ టర్మ్ బేస్ అయ్యి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 71833850 ఈ రెండు మైనస్ చేయండి. ఎంత వస్తుంది మనకి? 3333 వచ్చింది కదా. సేమ్ ఇది ట్రై చేయండి. 89725639. ఇప్పుడు ఈ రెండు సబ్ట్రాక్షన్ చేయండి. ఇక్కడ 3 వస్తుంది. 6 - 3 3 3. ఇప్పుడు ఈ 3333ని ఇక్కడ ఉన్న నెంబర్తో సబ్ట్రాక్షన్ చేయండి. 69573333. అప్పుడు ఎంత వస్తుంది? 7 - 3 4, 5 - 3 2, 9 - 3 ఎంత? 6, 6 - 3 3. అంటే ఇక్కడ మనకి 3624 ఉంటుంది. అంటే ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు? 15,270, 21 18 378. ఇప్పుడు ఇక్కడ 15కి 270కి రిలేషన్ చూడండి. 15కి 270కి రిలేషన్ ఏంది? 15 స్క్వేర్ అంటే నియరెస్ట్ టు 15 స్క్వేరే ఉంది కదా మనకి. 15 స్క్వేర్ అంటే మనకి 225 కదా. 225కి 270కి నియరెస్టే కదా, రిలేషన్ ఉన్నట్టే కదా. అంటే ఇక్కడ చూడండి, 15 స్క్వేర్ ప్లస్ 3 × 15 చేయండి. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 15 స్క్వేర్ 225 ప్లస్ 15 3 45. ఎంత టోటల్ ఎంత మనకి? 270 కదా. సేమ్ అలాగే 18378 చూడండి. 18 స్క్వేర్ ప్లస్ 3 ఆఫ్ 18 ఇది చేసినా మనకి 378 వస్తుంది. అంటే ఇక్కడ ఏం యూజ్ చేశాడు? ఎటువంటి ఫార్ములా? x² ప్లస్ 3x. ఈ ఫార్ములా ద్వారా ఇక్కడ మనకి రిలేషన్ తెలుస్తుంది. సేమ్ అలాగే 21 చూడండి. 21 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఆఫ్ 21 ఇది క్యాలిక్యులేట్ చేయండి. 21 స్క్వేర్ ఎంత మనకి? ఇది క్యాలిక్యులేట్ చేయండి. 21 స్క్వేర్ ఎంత మనకి? 441 ప్లస్ 21 3 63. ఇది యాడ్ చేస్తే మనకి టోటల్ 504 వస్తుంది. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6కి 136కి రిలేషన్ కావాలి. ఏంటి? 6 స్క్వేర్ ఎంత మనకి? 36 కదా. అండ్ -2 చేయండి. 36 - 2 ఎంత మనకి? 34 వస్తుంది. ఇంటూ 4 అంటే ఎంత మనకి? ఇంటూ 4 చేస్తే 136 వస్తుంది. అంతే కదా. 6² - 2 36 - 2 34, 34 × 4 136. సాటిస్ఫై అయింది కదా 6కి 36కి. సేమ్ అలాగే 12కి 568 చూడండి. 12 స్క్వేర్ -2 × 4 ఇది చేసినా సరే మనకి 568 వస్తుంది. అంటే ఇక్కడ ఏం ఫార్ములా యూజ్ చేసాము? x² - 2 × 4 ఈ ఫార్ములా యూజ్ చేసాము మనం ఇక్కడ. సో నెక్స్ట్ దీన్ని చూడండి, మిడిల్ టర్మ్కి కనుక్కోవాల్సింది ఇక్కడే కదా. 8 స్క్వేర్ - 2 × 4 చేయండి.
8 స్క్వేర్ ఎంత 64. 64 మైనస్ 2 ఎంత మనకి 62. 62 ఇంటూ 4 ఎంత మనకి 248. అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇంతకుముందు క్వశ్చన్లో మనము ప్లస్లో చూసాం, ఇక్కడ మనం మైనస్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 4 అంటే సబ్ట్రాక్షన్ ఇంకా మల్టిప్లికేషన్ యూజ్ చేసాం. నెంబర్ అనలిస్ట్లో మీకు లాజిక్ తెలిసిందా వితిన్ సెకండ్స్లో ఆన్సర్ అయిపోతుంది. అదే లాజిక్ అర్థం కాలేదా ఎంతసేపు చేసినా సరే మీకు టైం వేస్ట్ అవుతుందే తప్ప ఆన్సర్ అనేది మాత్రం రాదు. సో ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు నెంబర్ అనలిస్ట్లో అంత త్వరగా మీరు ఆ క్వశ్చన్లో ఉన్న లాజిక్ని ఫైండ్ అవుట్ చేయగలరు, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 169కి 14కి రిలేషన్ కనుక్కోవాలి. 289 18 కనుక్కుంటే ఇక్కడ ఏ టర్మ్ అనేది వస్తుంది. ఇప్పుడు 14కి 169కి రిలేషన్ ఎలా దొరుకుతుంది? 14 ఉంది కదా, 14 మైనస్ 1 ఎంత మనకి 13 కదా, 13 స్క్వేర్ ఎంత 169 కదా. సో ఉన్నట్టే కదా రిలేషన్ 14 మైనస్ 1 హోల్ స్క్వేర్. సేమ్ అలా ఇక్కడ చూడండి 18 మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే 17 స్క్వేర్. 17 స్క్వేర్ వచ్చేసి మనకి 289. సేమ్ అలాగే 16కి 16 మైనస్ 1 హోల్ స్క్వేర్. 16 మైనస్ 1 ఎంత 15 కదా, 15 స్క్వేర్ వచ్చేసి మనకి 225 అంటే ఇక్కడ వచ్చేసి 225 ఉంటుంది. అందుకే నెంబర్ అనలిస్ట్లో మనకి స్క్వేర్స్ ఇంకా క్యూబ్స్ అనేవి గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. 1 to 30 స్క్వేర్స్ 1 to 30 క్యూబ్స్ అనేటివి గుర్తుపెట్టుకోండి. అప్పుడే ఎగ్జామ్లో మీరు త్వరగా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి త్వరగా చేయొచ్చు. సో ఈ క్వశ్చన్కి ఇది ఇలా చేయాలి మనం. ఇక్కడ ఏం యూజ్ చేసాం మనం ఫార్ములా ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇది మనకి ఈ క్వశ్చన్లో ఉన్న లాజిక్. ఏంది ఇక్కడ సబ్ట్రాక్షన్ ఇంకా స్క్వేర్స్ యూజ్ చేసాం. ఎగ్జామ్లో మీకు ఎక్స్ మైనస్ 2 హోల్ క్యూబ్ ఇవ్వచ్చు, ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఇవ్వచ్చు, స్క్వేర్ ఇవ్వచ్చు, క్యూబ్ ఇవ్వచ్చు, లేదా ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, డిఫరెంట్ టైప్స్ ఇవ్వచ్చు. నేను ఈ టైప్లో చెప్పాను, మీరు డిఫరెంట్ టైప్స్లో కూడా సాల్వ్ చేసి ట్రై చేసి చూడండి. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. 17కి 4624కి రిలేషన్ కనుక్కోవాలి. 13 2028 కనుక్కుంటే ఇక్కడ ఏ టర్మ్ ఉంటుందని తెలుస్తుంది మనకి. 17 4624 కదా, ఇక్కడ నేను 17 క్యూబ్ మైనస్ 17 స్క్వేర్ అంటాను. 17 క్యూబ్ ఎంత మనకి 4913 మైనస్ 17 స్క్వేర్. 17 స్క్వేర్ వచ్చేసి మనకి 289. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయండి మనకి, అప్పుడు 4624 వస్తుంది. 4624 అంటే మనకి ఇక్కడ ఏం ఫార్ములా యూజ్ చేసాం, ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసాం. సేమ్ అలాగే 13కి ట్రై చేయండి. 13 క్యూబ్ మైనస్ 13 స్క్వేర్ ఇది చేసినా సరే మీకు 2028 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 180కి ఏం చేస్తే మనకి ఇక్కడ టర్మ్ కనుక్కోవచ్చు అంటే నేను 6 అంట, 6 క్యూబ్ మైనస్ 6 స్క్వేర్ ఇది చేస్తే మీకు 180 వస్తుంది. అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 121కి 10కి రిలేషన్ కనుక్కోవాలి. అంటే 10 ప్లస్ 1 ఎంత మనకి 11 కదా, 11 స్క్వేర్ వచ్చేసి మనకి 121 వస్తుంది. సేమ్ అలా ఇక్కడ చూడండి 15 ప్లస్ 1 16 స్క్వేర్ వచ్చేసి మనకి 256. అంటే ఇక్కడ ఏం యూజ్ చేసాము, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసాం. సేమ్ అలాగే ఇక్కడ 441 రావాలంటే మనము ఏ స్క్వేర్కి 441 వస్తుంది 21 కదా, 21 ఇంటూ 21 చేస్తే మనకి 441 వస్తుంది. కానీ ఈ 21ని ఎక్స్ ప్లస్ 1 విధంగా రాసుకోవాలి. అంటే ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 21. అప్పుడు ఎక్స్ ఏమవుతుంది మనకి 20 కదా, అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి 20 వస్తుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. 32కి 8కి రిలేషన్ ఎలా తెలుస్తుంది మనకి, 8 స్క్వేర్ ఎంత మనకి 8 స్క్వేర్ వచ్చేసి మనకి 64. 64/2 చేస్తే 32 వస్తుంది కదా, అంటే 8 స్క్వేర్ బై 2. నెక్స్ట్ వచ్చేసి 12 స్క్వేర్ బై 2 చేయండి. 12 స్క్వేర్ ఎంత మనకి 144/2 72 వస్తుంది. అంటే ఇక్కడ ఏం ఫార్ములా యూజ్ చేసాం మనము, ఎక్స్ స్క్వేర్ బై 2 ఈ ఫార్ములా యూజ్ చేసాం ఇక్కడ. సేమ్ అలాగే 128 రావాలంటే మనం ఏం చేయాలి, 16 స్క్వేర్ బై 2 అప్పుడు మనకి 128 వస్తుంది. ఇక్కడ 16. సో ఇక్కడ మనము ఎక్స్ స్క్వేర్ బై 2 యూజ్ చేస్తాం. మీ క్వశ్చన్లో ఎక్స్ క్యూబ్ బై 3 కూడా రావచ్చు ఎగ్జామ్లో, లేదంటే ఎక్స్ పవర్ 4/3 రావచ్చు, ఆర్ ఎల్స్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2 ఈ మెథడ్లో రావచ్చు, డిఫరెంట్ మెథడ్స్లో రావచ్చు. సో మీరు అన్నీ ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఇంతకుముందు క్వశ్చన్లో నేను ఇంకో మెథడ్ చెప్పాను, మల్టిప్లికేషన్ చెప్పాను, ఇక్కడ డివిజన్. సో మీరు క్యూబ్స్ స్క్వేర్స్ కూడా అన్నీ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఏది యూజ్ చేస్తామో మనకు అస్సలు తెలియదు. సో అన్నీ గుర్తుండడం ఇంపార్టెంట్. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 12కి 121కి రిలేషన్ కావాలి. అంటే 12 మైనస్ 1 హోల్ స్క్వేర్ 11 స్క్వేర్ అంటే 121 వస్తుంది కదా. సేమ్ అలాగే ఇక్కడ 16 మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే
15² 225 వచ్చింది కదా. ఏం ఫార్ములా యూజ్ చేసాం ఇక్కడ? ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. నేను చెప్పా మల్టిప్లికేషన్ డివిజన్ ఏదైనా అడగవచ్చు. ఇంతకుముందు దాంట్లో మనము x²/2 చూసాం. అంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లో మనము x+1 హోల్ స్క్వేర్ చూసాం. ఇక్కడ అడిషన్ స్క్వేర్ అడిగాడు. ఈ ఇందుట్లో మనకి సబ్ట్రాక్షన్ ఇంకా స్క్వేర్. సో అలాగే దీనికి ట్రై చేయండి. 441 రావాలంటే మనము 22 - 1 హోల్ స్క్వేర్ చేస్తాం, అంటే 21² వస్తుంది. 21² అంటే మనకి 441. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 22 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 24:2 ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంది? ఎలా అంటే 2³ చేయండి. 2³ ఎంత? 8 × 3. అప్పుడు ఎంత? 2³ 8 × 3. 8 3 = 24 వచ్చింది కదా. సేమ్ అలాగే దీనికి 3³ × 3. 3³ ఎంత? 27. 27 × 3 ఎంత మనకి? 81 వచ్చింది. అంటే ఏం ఫార్ములా యూజ్ చేసాం ఇక్కడ? x³ × 3. క్యూబ్ ఇంకా మల్టిప్లికేషన్ యూజ్ చేసాం ఇందులో. సో సేమ్ అలాగే దీనికి ట్రై. 375 రావాలంటే ఏంటి? 5³ 5³ ఎంత? 5³ × 3 ఇది చేస్తే మనకి 375 వస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఈ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 625కి 5కి రిలేషన్ కనుక. సో నేను సాల్వ్ చేసిలో మీరు కూడా ట్రై చేసి కామెంట్లో మెన్షన్ చేయండి. 5 ఉంది. 5³ ఎంత మనకి? × 5. సో 5³ ఎంత? 125 × 5 అంటే 625 వచ్చింది కదా. సేమ్ అలా ఇక్కడ 8³ × 5 చేయండి. ఇది కూడా మనకి 2560 వస్తుంది. అంటే ఏం యూజ్ చేస్తాం ఇక్కడ ఫార్ములా? x³ × 5. ఇంతకుముందు క్వశ్చన్లో ఏం యూజ్ చేసాం మనము? x³ × 3. ఇలాగే మీకు డిఫరెంట్ టైప్స్ ప్రాక్టీస్ చేయాలి. క్యూబ్ ఇంకా మల్టిప్లికేషన్, లేదంటే స్క్వేర్ ఇంకా మల్టిప్లికేషన్లో కూడా × 3 × 4 × 5 అలా డిఫరెంట్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 5000 రావాలంటే ఇక్కడ ఏముండాలి? 10³ 10³ ఎంత మనకి? × 5 చేయండి. 10³ ఎంత? 10,000 వస్తుంది. 1000 × 5 అంటే 5000 వచ్చింది కదా. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 864కి 12కి రిలేషన్ కావాలి. అంటే 12³ చేయండి. 12³ అనేది 864తో మనం ఫైండ్ అవుతుంది. 12³ / 2 చేయండి. 12³ ఎంత మనకి? 1728 / 2 అంటే మనకి ఎంత వస్తుంది? 864. సేమ్ అలాగే ఇక్కడ 14³ / 2. 14³ / 2 చేసినా సరే మనకి 1372 వస్తుంది. అంటే మనము x³ / 2 అనే ఫార్ములా యూజ్ చేసాం. ఇంతకుముందు ఒక క్వశ్చన్లో మనము x² / 2 ఫార్ములా యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ స్క్వేర్ ఇంకా మల్టిప్లికేషన్ యూజ్ చేస్తాము. ఈ క్వశ్చన్లో మనము క్యూబ్ ఇంకా డివిజన్, ఇక్కడ స్క్వేర్ ఇంకా డివిజన్, ఇక్కడ క్యూబ్ ఇంకా డివిజన్ యూజ్ చేస్తాం. సేమ్ ఇక్కడ 2048 రావాలంటే ఏంటి మనకి? 16³ / 2 చేయండి. అప్పుడు మనకి 2048 వస్తుంది. ఇలా కాకుండా ఇంకో విధంగా మనం చేయొచ్చు. ఏంది? 864 × 2 చేయండి. వచ్చిన ఆన్సర్ మనకి 12³ అవుతుంది. సేమ్ ఇక్కడ 1372 × 2 చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. ఏంది? 2 2 = 4, 14, 6 7, 2 1 2. ఇది మనకి 14³ అవుతుంది. సేమ్ అలాగే ఇక్కడ 2048 × 2 ఎంత వస్తుంది మనకి? 2 8 = 16, 4 8 9 4, 4096 అనేది మనకి 16³ అవుతుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1:7 ఈ రెండింటి మీద రిలేషన్ ఎలా కనుక్కుంటాం? ఫస్ట్ మనము 1 × 2 చేయండి. హోల్ క్యూబ్. 2³ ఎంత మనకి? 1 × 2 అంటే 2. 2³ 8. 8 - 1 7 వస్తుంది కదా. సేమ్ అలా ఇక్కడ 3 × 2. 3 2 = 6. 6³ -1. 6³ ఎంత? 216. 216 - 1 215. అంటే ఏం ఫార్ములా యూజ్ చేసాం ఇక్కడ? x × 2 హోల్ క్యూబ్ -1 ఈ ఫార్ములా యూజ్ చేసాం ఇక్కడ. x × 2 హోల్ క్యూబ్ -1. సేమ్ అలాగే ఇక్కడ ట్రై చేయండి. 4 × 2 8 కదా. 8³ -1. 8³ ఎంత మనకి? 512 -1 511. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఏం లేదు, నెంబర్ అనేదిలో మీకు చూడడానికి ఈజీగానే ఉంటాయి, సాల్వ్ చేయవచ్చు అనిపిస్తుంది, కానీ కరెక్ట్ లాజిక్ తెలియంది మీరు ఎంతసేపు ట్రై చేసినా సరే కరెక్ట్ ఆన్సర్ అనేది రాదు. సో మీరు లాజిక్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఆ క్వశ్చన్కి ఏ లాజిక్ అనేది ఈజీగా అర్థమవుతుంది.
ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, 17కి 189కి రిలేషన్. 17 స్క్వేర్ చేయండి. 17 స్క్వేర్ ఎంత మనకి 289 మైనస్ 100 ఎంత వస్తుంది మనకి 189. అంటే ఇక్కడ ఏం చేసాము, 17 స్క్వేర్ మైనస్ 100 యూజ్ చేసాం, ఇది యూజ్ చేసాం. సేమ్ అలాగే ఇక్కడ 13 స్క్వేర్ మైనస్ 100. 13 స్క్వేర్ ఎంత మనకి 169 మైనస్ 100 చేయండి, 69 వచ్చింది. అంతే కదా, 189 69 రెండు మ్యాచ్ అయ్యాయి కదా. ఇక్కడ ఏం యూజ్ చేసామంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 100 అనే ఫార్ములా యూజ్ చేసాం. సేమ్ అలాగే 18కి 18 స్క్వేర్ మైనస్ 100. 18 అంతే ఎంత మనకి 18 స్క్వేర్ వచ్చేసి 324 మైనస్ 100 చేయండి. సో 224 వస్తుంది. అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ లాజిక్ ప్రకారం 224 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 243కి 9కి రిలేషన్ కావాలి. అంటే ఇది ఇక్కడ 9 క్యూబ్ చేయండి. 9 క్యూబ్ బై 3 చేస్తే మనకి 243 వస్తుంది. సేమ్ అలాగే 72కి 6 కంటే 6 క్యూబ్ బై 3 చేయండి, అప్పుడు మనకి 72 వస్తుంది. అంటే ఇక్కడ ఏం యూజ్ చేస్తాం మనము, ఎక్స్ క్యూబ్ బై 3 ఫార్ములా యూజ్ చేస్తాం. ఇది లాజిక్ యూజ్ చేస్తాం. సేమ్ అలాగే 576కి ఇక్కడ ఏమొస్తుందో కనుక్కోవాలి కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఎక్స్ క్యూబ్ బై 3 ఫార్ములా అన్నా కదా, అంటే 243 ఇంటూ 3 చేసి వచ్చిన దానికి ఈ క్యూబ్కి ఆన్సర్ సేమ్ ఉంటుంది. ఇక్కడ 72 ఇంటూ 3 చేస్తే మనకు ఒక ఆన్సర్ వస్తుంది, అది 6 క్యూబ్ సేమ్ ఉంటుంది. సేమ్ అలాగే 576 ఇంటూ 3 చేయండి, ఎంత వస్తుంది 8 2 17 1728 వస్తుంది. 1728 అనేది మనకి 12 క్యూబ్కి దగ్గర. 12 క్యూబ్ అంటే మనకి 1728 కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 12 వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ రెండింటి మధ్యలో లాజిక్ ఏ ఆప్షన్స్లో సాటిస్ఫై అవుతుందని అడిగాడు. ఇక్కడ 185:199 అన్నాడు. ఫస్ట్ నాకు తట్టేది ఏంటంటే, ఫస్ట్ లాజిక్ నా మైండ్లోకి వచ్చేది డిఫరెన్స్. 199కి 185కి డిఫరెన్స్ ఎంత 14 కదా. సో ఈ 14 డిఫరెన్స్ అనేది ఏ ఆప్షన్లో ఉందో చూసుకోండి. ఒకవేళ ఏ ఆప్షన్లో సాటిస్ఫై అయితే అదే ఆన్సర్ అవుతుంది. 126 134 ఈ రెండు డిఫరెన్స్ ఎంత మనకి 12. సో ఇది కాదు. ఇక్కడ 178 187 ఈ రెండు డిఫరెన్స్ ఎంత మనకి 9, ఇది కూడా కాదు. 139 153 ఈ రెండు డిఫరెన్స్ ఎంత మనకి 14 కదా. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. సేమ్ లాజిక్ ఇక్కడ ఉన్నది ఇక్కడ అప్లై అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 145:15^4 532 ఏమొస్తుందని అడిగాడు. దీనికి ఒకసారి మీరు ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్లో ఆన్సర్ చెప్పండి, ఎంత వస్తుందో చూద్దాము. సో ఇక్కడ మీరందరూ ఎలా ట్రై చేస్తారంటే, ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్స్ ప్రకారం ఏ ఫార్ములా వస్తుంది ఏంది వస్తుందని థింక్ చేస్తారు. కానీ ఇక్కడ బేసిక్ లాజిక్ ఉంది, అదేంటో చెప్తా చూడండి. 145 కదా, ఫస్ట్ టర్మ్ ఇంకా థర్డ్ టర్మ్ తీసుకున్నాడు, అదెంత మనకి 15. అండ్ ఈ మిడిల్ టర్మ్ని పవర్ లాగా రాసుకున్నాడు, అంతే కదా. 15^4 145 15^4 ఫస్ట్ లాస్ట్ 15 మిడిల్ది పవర్. సేమ్ అలాగే దీనికి 532 కదా, 532 ఫస్ట్ ఇంకా లాస్ట్ 5 ఇంకా 2 కదా, అంటే 52 హోల్ పవర్ మిడిల్ టర్మ్ ఎంత 3 52 హోల్ పవర్ క్యూబ్ అనేది ఆన్సర్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. దీనికి బేసిక్ లాజిక్ సింపుల్ ఇంతే, ఇచ్చిన దాంట్లోనే మనకి ఆన్సర్ ఉంది. కానీ మనం ఏంది కొన్నిటికి మరీ ఎక్కువ డిఫరెంట్ టైప్ ఆఫ్ లాజిక్ ఉంటుందని చెప్పి అన్నిటికీ అలాగే ట్రై చేస్తాం. కానీ అన్నిటికీ అలా చేస్తే కుదరదు. ఏ దానికి ఏ లాజిక్ ఎలా అనేది ఫస్ట్ స్మాల్ బేసిక్ నుంచి హయ్యర్ లెవెల్కి థింక్ చేయండి, అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 25 625 35 ఏమొస్తుందని అడిగాడు. ఇక్కడ ఏం లేదు, సింపుల్గా ఇచ్చారు. 25 స్క్వేర్ ఎంత మనకి 625 కదా. అలాగే నెక్స్ట్ 35 స్క్వేర్ వచ్చేసి మనకి 1225 వస్తుంది. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. అందుకే మీకు స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, స్క్వేర్స్ ఇంకా క్యూబ్స్ ఎన్ని పాసిబుల్ అయితే అన్ని గుర్తుపెట్టుకోండి. దానివల్ల మీకు ఎగ్జామ్లో ఈజీ అవుతుంది, త్వరగా క్యాలిక్యులేషన్స్ అనేది కంప్లీట్ అవుతాయి. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నారు, ఈ ఇయర్ ఎస్ఎస్సి సిజిఎల్లో మీకు సెక్షన్ వైజ్ టైమింగ్ ఇచ్చాడు, ఓవరాల్ టైమింగ్ తీసి సెక్షన్ వైజ్. అందుకే మీరు ఇలా నెంబర్స్ని గుర్తుపెట్టుకుంటే ఏ సెక్షన్కి ఆ సెక్షన్, ఒక ప్రాబ్లం త్వరగా అయిపోయినా ఇంకో ప్రాబ్లం లెంతీ ఉన్నప్పుడు అక్కడ టైం పట్టినా సరే ఇటువంటి ప్రాబ్లమ్స్కి త్వరగా అవుతుంది. ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 1226 అన్నాడు. ఇక్కడ ఏ వాల్యూ వస్తుందో కనుక్కోమని 24 ఇచ్చాడు. ఇక్కడ 26కి 12కి రిలేషన్ లేదా అంటే 26 ఉంది కదా, దీన్ని సపరేట్ చేయండి. 2 6
ఈ రెండు మల్టిప్లై చేయండి. 2 × 6 ఎంత మనకి 12 వచ్చింది కదా, 12. సేమ్ అలా ఇక్కడ 24 ఉంది కదా, 24ని సపరేట్ చేయండి. 2 × 4 సపరేట్ చేసి మల్టిప్లై చేయండి. 2 × 4 ఎంత మనకి 8 ఆప్షన్స్లో ఉందా? ఎస్ ఉంది. సో 8 అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ లాజిక్ అనేది ఇక్కడ యూస్ఫుల్ అవుతుంది. మల్టిప్లికేషన్ యూజ్ చేసాం ఇక్కడ విత్. అలాగే మీకు డివిజన్ కూడా అడగవచ్చు. అంటే 2 6 సపరేట్ చేసి 26 ఇచ్చి ఇక్కడ 2 ఇస్తాడు, ఇక్కడ 24 ఇచ్చి డిఫరెంట్ ఇవ్వచ్చు. అప్పుడు ఇలా ఇక్కడ క్యూబ్ ఇక్కడ సపరేట్ చేయండి. 2 6 సపరేట్ కదా, డివైడ్ చేయండి. 6/2 ఎంత మనకి, సారీ ఇక్కడ 3 ఇచ్చినప్పుడు 6/2 3. ఇక్కడ 4 కదా, 24 అంటే 4/2 రాయొచ్చు సపరేట్ చేసినప్పుడు. 2 వస్తుంది అంటే 2 ఉంటుంది ఇక్కడ. ఇలా ఇక్కడ మల్టిప్లికేషన్ ఇచ్చాడు. ఎగ్జామ్లో డివిజన్ కూడా ఇవ్వచ్చు, స్క్వేర్స్ ఇవ్వచ్చు, క్యూబ్స్ కూడా ఇవ్వచ్చు. సో అన్ని టైప్స్ ప్రాక్టీస్ చేసి ఉండాలి మనం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇటువంటిదే ప్రీవియస్గా ఒక ప్రాబ్లం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇటువంటిదే ప్రీవియస్గా ఒక ప్రాబ్లం ఆల్రెడీ సాల్వ్ చేసాము. సేమ్ అదే ట్రిక్ ఇక్కడ యూస్ఫుల్ అవుతుంది. సేమ్ అదే మెథడ్ చూడండి. ఎలా అంటే 243 ఉంది. 243 ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ రాసుకున్నాడు 23, అండ్ ఈ మిడిల్ టర్మ్ని పవర్ లాగా రాసుకున్నాడు 23/4. అంతే కదా. సేమ్ దీనికి 621 అన్నాడు. ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ రాసుకోండి. ఎంత అవుతుంది? 61, అండ్ మిడిల్ టర్మ్ అనేది పవర్ అవుతుంది 61² అది ఉంది ఆప్షన్స్లో ఉంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 61² అనేది దీనికి ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 12 20 మధ్యలో ఏ రిలేషన్ అయితే ఉందో ఏదో ఒక ఆప్షన్లో ఆ రిలేషన్ సాటిస్ఫై అవుతుందో అదేందో కనుక్కోమంటున్నాడు. ఇక్కడ 12 ఇంకా 20 అన్నాడు. 20 ఎలా వస్తుంది మనకి? 12 × 2 ఎంత మనకి 24 కదా, 24 - 4 అంటే 20. అంటే ఏం లాజిక్ యూజ్ చేసాం ఇక్కడ? x × 2 - 4 అంతే కదా. 12 × 2 - 4 సేమ్ 20 వచ్చింది. సేమ్ అలాగే ఆప్షన్స్లో చెక్ చేయండి ఏ ఆప్షన్కి సాటిస్ఫై అవుతుంది. ఫస్ట్ 1934 చూడండి. 19 × 2 ఎంత వస్తుంది మనకి? 38. 38 - 4 34. సో ఇది సాటిస్ఫై అవుతుంది కదా, అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కొన్నిసార్లు మనము ఆప్షన్స్ ప్రకారం కూడా వెళ్ళాలి. అప్పుడు మనకి ఫస్ట్ ఆప్షన్లో క్లియర్ అయితే టైం అనేది సేవ్ అవుతుంది. సో ఇలా కూడా ఒక టైప్ అనేది సాల్వ్ చేయవచ్చు మనం. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1:1 ఇచ్చాడు, ఇక్కడ 169 ఇచ్చాడు. ఇక్కడ ఏది వస్తుందో కనుక్కోమన్నాడు. సింపుల్. ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది బేసిక్ క్వశ్చన్. ఇది 1ని 1² చేస్తే 1 వస్తుంది కదా. సో 169 మనకి ఏం స్క్వేర్ చేస్తే 169 వస్తుంది? 13². 13² అనేది మనకి 169. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనము స్క్వేర్స్ యూజ్ చేస్తాం దీంట్లో సాల్వ్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 16:7 అన్నాడు, 36:36 ఇచ్చాడు. ఈ రెండింటి మధ్య లాజిక్ తెలిసింది అనుకోండి మనకి. ఈ వాల్యూ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ లాజిక్ ఏముంటుంది మనకి? ఒకటి వచ్చేసి 7 - 3 ఎంత అవుతుంది మనకి? 4. 4² వచ్చేసి 16 వచ్చింది కదా. అంటే x - 3² అనే లాజిక్ యూజ్ చేసాం. ఏమేమి యూజ్ చేసాం ఇక్కడ? స్క్వేర్ ఇంకా సబ్ట్రాక్షన్, ఈ రెండు యూజ్ అయినాయి ఇక్కడ ఈ లాజిక్లో. సేమ్ అలాగే 36 రావాలంటే మనకి 9 తీసుకోవచ్చు కదా. 9 - 3 36 అంటే మనకి 6² కదా. 6² రావాలంటే 9 - 3 వేస్తే మనకి 6 వస్తుంది. 6² 36 అంటే ఎక్స్ ప్లేస్లో ఏమొచ్చి మనకి 9 కదా. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈ క్వశ్చన్ చూడండి. ఇటువంటి క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రీవియస్గా 2-3 సాల్వ్ చేసాం ఇదే వీడియోలో. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి చూడండి. 138 18³ అన్నాడు. 138 18³ ఎలా వస్తుంది? ఇక్కడ ఫస్ట్ అండ్ థర్డ్ టర్మ్ ఏంది? 18, అండ్ మిడిల్ టర్మ్ని స్క్వేర్లో అంటే పవర్లో రాసుకోండి. క్యూబ్ 18³ అనేది ఆన్సర్ వచ్చింది కదా. సేమ్ అలాగే 723 ఇందులో ఫస్ట్ అండ్ లాస్ట్ ఏంటి? 73. మిడిల్ టర్మ్ని పవర్లో రాసుకోవాలి. 2 ఉంది కాబట్టి పవర్లో, అంటే 73² అనేది ఆన్సర్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. 2401 343కి ఉన్న సేమ్ లాజిక్ ఏ ఆప్షన్లో సాటిస్ఫై అవుతుందని అడుగుతున్నాడు. ఇక్కడ 2401 ఇచ్చాడు, ఇంకోటి 343 ఇచ్చాడు. 343 అంటే మనకి 7³ అవుతుంది, అండ్ 2401 అంటే మనకి 7/4. అంటే ఇక్కడ ఏం లాజిక్ యూజ్ అయింది మనకి? x/4 x³ ఈ లాజిక్ యూజ్ చేసాం ఆన్సర్ ఈ రెండింటి మధ్యలో.
సేమ్ ఇదే లాజిక్ ఏ ఆప్షన్స్లో సాటిస్ఫై అవుతుందని చూసుకోవాలి మనం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ క్యూబ్ ఉన్నది. 64 అనేది మనకి 4 క్యూబ్ కదా, 4 హోల్ క్యూబ్. అండ్ 256 అంటే మనకి 4/4 సాటిస్ఫై అవుతుంది కదా. x/4 = x క్యూబ్ అంటే 4/4 = 4 క్యూబ్ వచ్చింది కదా. 4/4 వచ్చేసి మనకి 256 = 64. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. ఇంకా అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ కూడా చూద్దాం మనము. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ అవుతుంది.